హలో మై డియర్ వ్యూవర్స్. పిల్లలు బాగుండాలని సంపాదించాలన్నా తల్లిదండ్రులు పిల్లలకు కష్ట సుఖాలు తెలియజేయడం కోసం వారికి ఒక జీవితాన్ని చూపించాలా? ఈ ప్రశ్న ఎదురైనప్పుడల్లా నేను ఇంత కష్టపడేది నా బిడ్డల కోసమే కదా, కాబట్టి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటే చాలు అనుకునే చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. అంటే దాని అర్థం ఏమి? వీరు సంపాదించిన ప్రతి పైసా వాళ్ళ బిడ్డలు సుఖంగా సంతోషంగా ఉండడం కోసం. మరి అందులో సంతోషమే మిగులుతుందా? వారి ప్రవర్తనకి ఏమన్నా ఉపయోగపడుతుందని ఆలోచిస్తే మ్యాక్సిమము తల్లిదండ్రుల కష్టము పిల్లలకు తెలియకుండా పోయే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి పిల్లలు బాధ్యతగా మెలగాలన్నా, పెద్దలను గౌరవించాలన్నా, చుట్టుపక్కల వారిని అర్థం చేసుకోవాలన్నా, అసలు సమాజం పట్ల ఒక అవగాహన కలగాలన్నా తల్లిదండ్రులు ఏ వాతావరణంలో పెరుగుతున్నారు, వారు సంపాదించే ప్రతి పైసా ఎలా వస్తుంది, వారి కష్టం ఎలాంటిది, వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, తమ తల్లిదండ్రులు వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, తమ పిల్లల పట్ల వాళ్ళు ఎట్లా ప్రేమగా ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా సమాజంలో ఉండేటువంటి మానసిక సిచ్యువేషన్స్ అన్నిటినీ అర్థం చేసుకోగలిగిన తల్లిదండ్రులే పిల్లల్ని ఒక మార్గదర్శకంలో పెట్టగలరని అందరూ చెప్పే మాట. అయినా ఏ తల్లిదండ్రులైనా నా బిడ్డలు సంతోషంగా ఉండాలనే కామన్ సూత్రానికి వస్తారు. మరి నా బిడ్డలే సంతోషంగా ఉండాలి అంటే ఎంతవరకు? నువ్వు సంపాదించేంత వరకు, నీ యొక్క చక్రం బాగా తిరిగినంత వరకు వాళ్ళు సంతోషపెట్టగలవు. తర్వాత వాళ్ళకు ఒక దారి ఇవ్వాలి, వారికి ఒక మార్గం చూపించాలనుకున్నప్పుడు కేవలం నువ్వు ఇళ్ళు, పొలాలు, ఆస్తులు, ఫ్యాక్టరీలు అన్నీ కొనిపెట్టేసినంత లోపల వాళ్ళు సంతోషంగా ఉంటారా? వాళ్ళ ప్రవర్తన సంతోషంగా ఉంటుందా అని ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళకి కష్టం విలువ తెలియజెప్పడమే ఏకైక మార్గం. మరి ఇప్పట్లో తల్లిదండ్రులు ఎంతమందికి వారి యొక్క కష్ట సుఖం కానీ, సమాజం యొక్క కష్ట నష్టాలు కానీ తెలియజెప్తున్నారు? దాదాపు లేదనే చెప్పాలి. మరి కష్ట సుఖాలు తెలియజెప్పకుండా వాళ్ళు సుఖంగానే పెంచాలనే తల్లిదండ్రుల వల్ల ఆ పిల్లలు ఎలా తయారవుతున్నారనే సంగతి మనం కానీ అర్థం చేసుకుంటే చాలా వరకు నిరాశాజనకమైనటువంటి ఫలితాలే సమాజంలో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మన సంపాదన పిల్లలు చెడగొట్టడానికైతే దయచేసి సంపాదించకండి అని మళ్ళీ మళ్ళీ మనం హెచ్చరించాల్సిన సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతం సమాజంలో ఉన్నాయి. పిల్లలు వాళ్ళ స్టేటస్లు, పరువు ప్రతిష్టలు వారికి తెలియదు. పరిచయం చేసేది కూడా మనమే. ఎందుకంటే మనం ఇలా ఉండాం, వాళ్ళు ఇలా ఉండారు, మనం ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా మనం ఉండాలి అని చెప్పేసి మనం తెలుసో తెలియకుండా వారికి నూరిపోసేది కూడా మనమే. అది పరువు అంటావా, ప్రతిష్ట అంటావా, ఇంకొకటి అంటావో తెలియదు కానీ ప్రవర్తన గురించి తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేస్తాం. ప్రవర్తన అనే దాన్ని చిన్న విషయంగా కొట్టిపారేసి ఈ రోజుల్లో అందరూ ఇలా ఉన్నారు, మన పిల్లలు కూడా అలా ఉండకపోతే రేపు చెడిపోతారేమో అనే భయం తల్లిదండ్రుల్లో ఉండటం వల్ల కూడా వారికి పరిచయాలు అయితే అన్నీ చేస్తారు కానీ ప్రవర్తన గురించి అయితే మాత్రం కనీసం కూడా చెప్పని తల్లిదండ్రులే ఎక్కువ మంది. ఈ మధ్య ఒక ట్రైనింగ్ కు వెళ్ళాం. మెత్తడి చెప్పులు వేసుకుని ఒక మేడం అడిగారు, మామ్ మీరు మర్చిపోయి వేసుకొచ్చారా లేక ఇవే వేసుకుంటారా అని ఆలోచించండి. పాదరక్షలు ఎందుకు? పాదాలకు రక్షణ కోసం కదా. మనం కొనే హీల్స్ లేదా మోడల్స్ వల్ల మన మోకాలపై, నడుముపై స్ట్రెస్ పడి దీర్ఘకాలంలో నొప్పికి కారణం అవుతున్నాయని గమనించేది ఎవరు? అందుకని ఆమె అలా సమాధానం చెప్పింది. మరో రోజు మామూలు చీరతో ట్రైనింగ్ క్లాస్కు వెళ్ళాం. నాకు చాలా కంఫర్ట్ గా ఉంది, మీరు పెద్ద పెద్ద అంచుల చీరలు కట్టుకొని రావచ్చుగా, సిల్క్ ఎందుకు అని. నాకు జర్నీలో కంఫర్ట్ ఇదే అని, వీటిని మెయింటైన్ చేయడానికి అదనపు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. ఐరన్ చేసే పని అసలు లేదు. ఒకరంటారు మీరెందుకు ఇంకా కారు కొనలేదు అని. నాకు అవసరం అనిపించలేదు. దగ్గర ఊర్లలోనే రిలేటివ్స్ ఉంటాము, స్కూటీ మీద వెళ్ళి వచ్చేయచ్చు కదా, దానికి ఎందుకు కారు కొనాలి, దానికి ఈఎంఐలు కట్టాలి, అదనంగా ఒక్కోరికో ఇద్దరికో బోలెడు పెట్రోల్ వాడి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది, కొన్నాక బజారుకు బాత్రూములకు కూడా వేసుకెళ్లేంత అలవాటుగా మారిపోతుంటుంది కదా. అవి స్లిప్పర్స్ కావచ్చు, వెహికల్ కావచ్చు, ఏది అయినా సరే అలవాటుగా మారితే మనం వాటికి బానిసలు అవుతాం కదా అని ఒక తల్లిదండ్రులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇది ఎంతవరకు ఆచరిస్తారు? చాలా మంది మనం ఇంత కష్టపడేది మనం జాలీగా ఉండడానికి, జల్సాగా ఉండడానికి, దర్జాగా ఉండడానికే కదా అని ఆలోచించే గుణం ఉండేవాళ్ళు కూడా ఉండారు. సో నాకు అవసరం పడిన వస్తువుని కొని నా ఇంటి ముందు తెల్ల ఏనుగుని కట్టేసినట్టు కట్టేసుకోవడం అవసరమని ఆలోచిస్తే నిజంగా మన స్థాయికి బట్టి కొన్ని అవసరం లేదే అనిపిస్తుంది. మరి కొందరు ఉంటారు, ఇద్దరు జాబులు చేస్తూ ఉంటారు, ఎంతో హ్యాపీగా ఉండొచ్చు, బోల్డ్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు, అది చేయండి, ఇది తినండి, ఇట్లా తిరగండి, అవసరమైతే తప్పదు, కరెంటు, నీళ్లు అన్నీ పొదుపుగానే వాడాలి. కానీ వీళ్ళు వాడరు. ఎందుకంటే మనం ఇంత సంపాదిస్తున్నాం కదా, ప్రతి ఒక్కటి దర్జాగా ఉండాలని అనుకుంటారు. దానివల్ల ఖర్చుకు ఖర్చు, కొత్తగా సమస్యలు వస్తాయి తప్ప
మిగిలేది ఏమీ ఉండదు. అయినా వారు అలా అలవాటు పడిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అనవసరంగా కష్టపడ్డ సొమ్ము ఆర్భాటాలకు ఎందుకు పెట్టాలో అర్థమే కాదు. అత్యవసర సమయాన ఎవరింటి ముందో నిల్చొని చేయి చాపి మాట పడాల్సిన అవసరం ఎందుకు వస్తుందో మరి అర్థం కాదు. ఎందుకంటే ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల అప్పటి వచ్చినటువంటి సంపాదనలో వారి జాలీలు జల్సాలు ఖర్చు పెట్టడంతో నిజమైనటువంటి అవసరం వచ్చినప్పుడు వారి దగ్గర చిల్లి కవ్వ కూడా ఉండదు. ఉన్నదానిని వేస్ట్ చేయకపోవడం అదనపు సంపాదనే గాని ఒక్కరూ ఆలోచించరు. మీకు పనివాళ్ళు లేరా? మాకు అంట్లకొకరు, బట్టలకొకరు, తుడుచుకోవడానికి ఒకరు ఉన్నారని అంటూ ఉంటారు. నాకు పొద్దున్నే 5కి లేస్తే రాత్రి 9:30 దాకా బడి సమయం కోసం పోను, మిగిలింది మనదే కదా అనే ఆలోచన ఒక్కరికి రాదు. చిన్నగా చేసుకుంటూ అన్నీ చేయలేకుంటే రేపు చేయవచ్చులే పనులు, రేపటికి వాయిదా వేసుకుని చేసుకుంటూ సమయం కలవని పని మనుషులు అవసరం లేదనిపిస్తుంది. అయినా అవసరానికి మించి పని మనుషులు పెట్టుకుని హడావిడి పడుతూ ఆరాం చేస్తూ ఉంటారు. ఇలా చూస్తూ పోతే కోకొల్లలు. మనమే ఇలా అవసరమైన వాటికి అనవసరమైన వాటికి ఖర్చు చేస్తూ పోయి అదనం కోసం అతిగా బయట కష్టపడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం. అవసరమైన సమయం లేని వారికి తప్పదేమో గాని పని మనుషులో పెద్ద పెద్ద వస్తువులో స్టేటస్ సింబల్స్ ఎప్పటికీ కావు. ఇలా పెద్దవాళ్ళు మనమే మా వాడు అడిగాడు మరో కారు కొన్నాం, నా కూతురు అడిగింది ఇవ్వాల్సిందే అని అతిగా ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇది నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు చూస్తారా, స్టేటస్ ప్రదర్శనకి అప్పులు చేయడం, ఉన్న ఆస్తులు అమ్మి రోజులు దొరలపుచ్చడం, లేదా మోసాలకు అవినీతికి దిగడం ఇదో వైపు. నిజంగా పుట్టుకతో స్థితిమంతులు చాలా సింపుల్ లివింగ్ చేస్తారు. అసలైన విలువ వేటుకో తెలిసిన వారు సింపుల్ గానే లివింగ్ చేస్తారు. ఇలా అటు ఇటు కాని వారే వాళ్లను చూసి వీళ్లను చూసి వాతలు పెట్టుకుంటూ ఉంటారు. దీని పట్ల మన ముందు పొగడ్తలు ఏదైనా జరిగి తలక్రిందులైతే వెటకారపు నవ్వులు ఎదుర్కోవాలి కదా. ఆలోచించండి. కాస్త సంపాదించే ప్రతి పైసా సద్వినియోగం చేసుకోవాలి కదా. ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా అని ఎవ్వరూ అనుకోరు. ఆ పూటకు గడిచిపోతే చాలు, జాలీగా ఉంటే చాలు, వెళ్ళినప్పుడు ఏం పట్టుకుపోతాం, ఉన్నప్పుడన్నా జాలీ చేయకపోతే ఎలానే మనస్తత్వంతో విపరీతంగా దుబారాలు చేస్తూ ఉంటారు. దాని ఫలితం అనుభవించినా కూడా ఆ మైండ్ సెట్ నుంచి మారరు. ఇది ఓన్లీ నా ఆలోచన మాత్రమేనండోయ్. ఇలా ఉండమని నేను ఎవరికీ చెప్పను. కాలం నాకు నేర్పిన పాఠం ఇదని ఒక పెద్ద మనిషి ఫేస్బుక్లో ఈ మధ్యలో వాపోయాడు. నిజానికి ఆయనకి చెప్పిన పాఠమైనా మనకు చెప్పిన పాఠమైనా జీవితం నేర్పించే పాఠమైనా ఏది ఏమైనా అవసరానికి తగింది వాడుకోవడం, అనవసరమైన దాన్ని పక్కన పెట్టడం చేయగలిగితే జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది. నీవు, నీ భార్య, నీ పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు. నిన్ను సాకి సంతరించినటువంటి తల్లిదండ్రులు నువ్వు సుఖపెట్టచ్చు. నీ బంధువుల దగ్గరగాను మంచిగా ఉండొచ్చు. అలా లేకుండా ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఆ సమయాన్ని గడపడం మొదలు పెడితే రేపే ఇక్కట్లు పడి ఎల్లుండికి చేతిలో పైసలు లేకుండా వారిని వెళ్ళడిగి అప్పుల పాలయ్యి సమాజంలోని గౌరవాన్ని పోగొట్టుకోవడం తప్ప అనవసరమైనటువంటి ఆర్భాటాలు నిన్ను ఏ గట్టుకు చేర్చవు. ఆ సంగతి గుర్తుపెట్టుకొని ప్రతి తల్లిదండ్రి బిడ్డల విషయంలో ప్రతి చోట ప్రతి సమయంలోనూ పాఠాలలాగా కాదు కానీ వారిని హెచ్చరిస్తూ ఉండాలి. వారికి జీవితంలో జరిగే సంఘటనలు సోదాహరణగా చెబుతూ వారి మనసును మెదడును అన్నిటినీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్లో సింపుల్ లివింగ్కి అలవాటు చేయకపోతే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులనే చూడరు. రేపు ఇక సమాజాన్ని ఏం చూస్తారని ఆలోచిస్తే సింపుల్ లైఫ్ ఈజ్ ద బెటర్ దాన్ అదర్ లైఫ్ అని చెప్పేసి ఆలోచించాల్సిన విధంగా తల్లిదండ్రులందరూ ఆలోచించండి. పిల్లల్ని ఆ వైపు నడిపించండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.